నేను స్వాగతిస్తున్నాను. స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. శాసనసభ్యులకు కూడా ఈ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వారు చేసిన ఆలోచన అద్భుతం. రాజకీయాల్లో తలమునకలై ఉంటాం, 24 గంటలు ప్రజాసేవలో ఉంటాం, వారి దిశగా పనిచేస్తూ ఉంటాం, ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతూ ఉంటాం. అయితే ఒక ఆట విడిపు ఎమ్మెల్యేకి కూడా అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎమ్మెల్యే లేనప్పటి నుంచి ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా మార్నింగ్ వాక్ వెళ్ళడానికి కూడా సాధ్యం కావట్లేదు. ఆ నేపథ్యంలో మేము ఆరోగ్యం ఎంత ముఖ్యమైంది ఎవరికైనా ప్రజలకి అనే విషయాన్ని మనం ఆచరించి చూపిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఇవాళ ఆరోగ్య సంరక్షణ అంటే ప్రధానంగా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నారు, అనారోగ్యం బారిన పడుతున్నారు, ప్రధానంగా క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి, కలిగించాలనుకుంటే ఈ రకంగా వీటిని చూడడం వల్ల శాసనసభ్యులు ఈ రకంగా క్రీడల్లో పాల్గొనడం చూస్తే ప్రజలకు కూడా కాస్త అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదే సమయంలో రాజకీయ నాయకులు అంటే ఇవాళ కొన్ని కారణాల వల్ల, అనేక కారణాల వల్ల, ప్రధానంగా 5 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాల వల్ల ఒక ఏహభావం ప్రజల్లో ఏర్పడింది. రాజకీయ నాయకులు అంటే ఏంటో అన్నట్టు. అటు కాకుండా అందరూ ఒక రాజకీయాలు కేవలం ఎన్నికలకి మాత్రమే, తర్వాత అంతా మేము రాజకీయ ప్రత్యర్థులను తప్పిస్తే శత్రుత్వాలు మా దగ్గర లేవు అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలి, తర్వాత ప్రజాభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించడం కోసం శాసనసభ్యులు పనిచేయాలి. క్రీడలు, ఆటలు శారీరక మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయంటారు. ఆ రెండు కూడా వైద్య ఆరోగ్యానికి సంబంధించి అంటే దృఢత్వానికి, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయి. అది తెలిసిన విషయమే. అందుకని క్రీడల పట్ల అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా, కేంద్రంలో కూడా ఫిట్ ఇండియా పేరుతో లేదా ఖేలో ఇండియా పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఆరోగ్యాన్ని సంరక్షించుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో. రన్నింగ్లో పాల్గొన్నారు, రన్నింగ్లో దాదాపు బాగా లాక్కొచ్చారు. ఏంటి ఎట్లా ప్రాక్టీస్ ఉందా? ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. మామూలు పరిగెత్తాను. అయితే చిన్న పొరపాటు ఏం చేశానంటే సన్ గ్లాసెస్ పెట్టుకొని పరిగెత్తాను. దాంతో నేల కాస్త అలాగ అనిపించింది, లేకుంటే మొదటి బహుమతి కొట్టేవాడిని. ఈ పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి, ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యము, అందుకోసం ఇలాంటి క్రీడలు నిర్వహిస్తాం ఎంతో శుభకదారము. అలాగే రాజకీయాలు నిత్యం ఎప్పుడు ఉన్నప్పటికీ రాజకీయాలు ఎలక్షన్ వరకు ఉంటే తర్వాత అందరూ ఒక స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉన్నారు. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు. మరి చలపతితో ముఖ్యంగా ఏ సిటీ న్యూస్ విజయవాడ.